అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. అది ఒక అందమైన కళ్యాణ మండపం. అక్కడ అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. కానీ పెళ్లి కూతురు మొహంలో మాత్రం అస్సలు నవ్వులేదు. ఏదో ప్రాణం లేని శిల్పంలా పంతులు గారు చెప్పేవన్నీ చేస్తోంది, కానీ అది మాత్రం ఎవరూ గమనించలేదు. వేద మంత్రాల సాక్షిగా పెళ్లి కొడుకు ఆమె మెడలో తాళి కట్టాడు. ఆమె కళ్ళలో నుంచి ఒక నీటి బిందువు వరిడి కాళ్ళని తాకింది. కానీ అతను ఆనందంతో వచ్చినవి అని అనుకున్నాడు. పెళ్లి తంతు ఒక్కొక్కటి అవుతుంది. చివరిగా అప్పగింతలు. ఆమె వాళ్ళ అమ్మమ్మను పట్టుకుని ఏడుస్తుంది. కానీ ఇంకా ఎవరి వైపు చూడట్లేదు. పెళ్లి కొడుకుకి ఏమీ అర్థం కాదు, కానీ తన బాధపడుతుంటే చూడలేకపోయాడు. ఆమె అమ్మమ్మ పెళ్లి కొడుకు దగ్గరికి వచ్చి అతని చేతిని పట్టుకుని, నా మనవరాలు జాగ్రత్త బాబు, ఇకపై తన బాధ్యత అంతా నీదే, ఇది నా చివరి కోరిక అనుకో బాబు అని కన్నీళ్లతో చెప్తుంది. పెళ్లి కొడుకు, అయ్యో అలా అనకండి బామ్మగారు, తను నా ప్రాణం, తనని నేను చాలా బాగా చూసుకుంటాను, తనను రాణిలాగా చూసుకుంటానని చెప్పలేను, కానీ తన బాధకు మాత్రం కారణం అవ్వను, తన కంట్లో నీళ్లు రాకుండా చూసుకుంటానని మాట ఇస్తున్నా. అమ్మమ్మ, ఇది చాలు బాబు, నాకు చాలా సంతోషంగా ఉంది. పెళ్లి కూతురు మాత్రం అసలు ఇవి అన్నీ పట్టించుకునే స్థితిలో లేదు. ఏదో శూన్యంలోకి చూస్తుంది. అప్పగింతలు అయ్యాక అందరూ కలిసి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంటి దగ్గర వరుసైన అమ్మాయిలు గుమ్మానికి ఎదురుగా నిల్చుని పేర్లు చెప్పి లోపలికి రండి అని అంటారు. పెళ్లి కొడుకు, నేను నా భార్య ఆరాధ్య కలిసి వచ్చాం. అందరూ గోల చేస్తారు ఇప్పుడు పెళ్లి కూతురు చెప్పాలి అని, కానీ అవి తనకేమీ వినిపించడం లేదు. ఆరాధ్య మొహం చూసి, నేను చెప్పాగా, ఇంకా తను కూడా ఎందుకు, మీరు తప్పుకుంటే మేము లోపలికి వస్తాం. అబ్బా, అప్పుడే భార్యను వెనకేసుకొస్తున్నాడుగా అని అందరూ ఆట పట్టిస్తారు. ఇప్పుడు అది అంతా కుదరదు, తన పేరు చెప్పాల్సిందే అని పట్టుపట్టడంతో తన వైపు చూస్తాడు. అప్పుడు వస్తుంది ఈ లోకంలోకి. అందరూ తనను పేరు చెప్పమని అడగడంతో తన తలదించేస్తుంది. అందరూ సిగ్గుపడుతుంది అనుకుంటున్నారు. అతను ఆరాధ్య చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అనుకోని చర్యకు షాక్ అవుతుంది, కానీ అతను తన పేరును ఆమె చేతిలో రాశాడు. ఆమె అది గమనించి తన కళ్ళతోనే అతనికి థ్యాంక్స్ చెప్పి, నేను నా భర్త అర్జున్ వచ్చాము అని చెప్తుంది. అర్జున్ చిన్నగా నవ్వుతాడు. ఇద్దరి చేత గృహప్రవేశం చేపించి ఆరాధ్యతో దేవుని గదిలో దీపం పెట్టిస్తారు అర్జున్ వాళ్ళ అమ్మ. తర్వాత ఇద్దరికి వేరే వేరే గదులు చూపించి విశ్రాంతి తీసుకోమని పంపిస్తారు. ఆరాధ్య తనకు ఇచ్చిన గదిలోకి వెళ్ళి ఇప్పటి వరకు అతి కష్టం మీద ఆపిన కన్నీళ్లను వదిలేస్తుంది. అలా ఎంతసేపు ఏడ్చిందో కూడా తెలియదు. అలానే బెడ్ పక్కన కూర్చుని దాని మీద తల పెట్టుకుని పడుకుని పోతుంది. అర్జున్ వాళ్ళ అమ్మ గౌతమి గదిలోకి వస్తుంది. అక్కడ చూస్తే ఆరాధ్య కింద పడుకుని ఉండటంతో తనని లేపుతుంది. అక్కడ ఆవిడని చూడగానే ఆరాధ్యకు భయంగా ఉంటుంది. ఏమైనా అంటారేమో అని. ఆరాధ్య, సారీ అండి, తెలియకుండా నిద్ర పట్టేసింది అని తలదించుకుంది. గౌతమి, అయ్యో అండి ఏంటమ్మా, చక్కగా అత్తమ్మ అని పిలువు. అయినా సారీ ఎందుకు, ఇది నీ ఇల్లు, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకోవచ్చు, కానీ ఒక విషయంలో నాకు కోపం వచ్చింది. ఆరాధ్య భయం భయంగా చూస్తుంది. అప్పటికే తన కళ్ళల్లో నీళ్లు నిండిపోతాయి. గౌతమి, అయ్యో బంగారం, ఎందుకమ్మా నువ్వు భయపడతావు, నేను అన్నది నువ్వు కింద పడుకున్న దాని గురించి, ఇంకా ఎప్పుడు కింద పడుకోకు, సరేనా. ఆరాధ్యకు ఆమె అంత ప్రేమగా మాట్లాడేసరికి ఏడుపు వచ్చి ఆమెను గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంది. గౌతమి కంగారుగా, అయ్యో తల్లి, ఏమైందమ్మా, మీ వాళ్ళ గురించి బెంగగా ఉందా అని అడుగుతుంది. ఆరాధ్య ఆమెను వదిలి కళ్ళు తుడుచుకుంటూ, అయ్యో అలాంటిది ఏమీ లేదు అత్తమ్మ, నేను బాగానే ఉన్నా. సరే తల్లి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి తనకు ఒక ప్యాకెట్ ఇచ్చి ఆమె బయటకు వెళ్ళిపోతుంది. ఆరాధ్య ఫ్రెష్ అయ్యి అద్దం ముందు కూర్చుని తనను తాను చూసుకుంటుంది. ఇంతలో అర్జున్ వాళ్ళ చెల్లి స్వాతి వచ్చి తనను కిందకి తీసుకువెళ్తుంది. కొత్త కోడలు స్వీట్ చేయాలి అనడంతో కిచెన్లోకి వెళ్తుంది. స్వాతి ఎక్కడ ఏవి ఉన్నాయో చెప్పడంతో ఈజీగానే చేసేస్తుంది. బౌల్లో వేసి అందరికీ ఇస్తుంది. అప్పుడే అర్జున్ ఫ్రెష్ అయ్యి కిందకి వస్తాడు. అతనికి కూడా ఒక కప్పు ఇస్తుంది. అందరూ తిని చాలా బాగుంది అని తనని పొగుడుతారు. అర్జున్ మనసులో, నా బంగారం ఎంత బాగా చేసింది, ఎంతైనా నా బంగారం కదా, ఆ మాత్రం లేకపోతే ఎలా అనుకుంటాడు. తర్వాత రోజు వ్రతం ఉంది అని త్వరగా తినేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆరాధ్య బాగా ఏడడం వల్ల, పైగా పెళ్లి హడావుడి వల్ల అలసిపోయి రూమ్లోకి వెళ్ళగానే పడుకుని పోతుంది. కానీ అర్జున్కి అస్సలు నిద్ర పట్టదు. ఆరాధ్య గురించి ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంటాడు. ఏవో అస్పష్టమైన మాటలు వినిపించడంతో ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. ఒళ్ళంతా చెమట పట్టేశాయి. కొంచెం సేపటికి తేరుకుని తను ఎక్కడుందో చూసుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో గౌతమి గారు వచ్చి ఒక చీర ఇచ్చి కట్టుకోమని చెప్పి వెళ్తారు. ఆరాధ్య లేచి ఫ్రెష్ అయ్యి చీర కట్టుకుని రెడీ అవుతుంది. తర్వాత ఆవిడ వచ్చి కొన్ని నగలు ఆరాధ్యకు ఇచ్చి పెట్టుకోమంటారు, కానీ తను వద్దు అని అన్నా కూడా ఇవి తన కోసం కొన్నవి అని బలవంతంగా పెడతారు. అంతా రెడీ అయ్యాక ఆవిడ ఆరాధ్యను చూస్తూ,
మెటికలు విరుస్తూ ఎంత అందంగా ఉన్నావో అని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటారు. ఆవిడ తన మీద చూపిస్తున్న ప్రేమకు ఆద్య చాలా ఆనందంగా ఉంటుంది. కొంచెంసేపటికి అర్జున్ రెడీ అయ్యి హాల్లో సోఫాలో కూర్చుని ఫోన్ చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆరోగ్య మెట్లు దిగుతుంది. తనని చూడగానే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. అంత అందంగా ఉంది మరి. గ్రీన్ కలర్ పట్టు చీరకి గోల్డ్ కలర్ బోర్డరు, రెడ్ కలర్ బ్లౌజు, నుదుటిన గ్రీన్ కలర్ స్టిక్కరు, దాని కింద కుంకుమ, గ్రీన్ కలర్ బ్యాంగిల్స్, చెవికి పెద్ద పెద్ద బుట్టలు. చూడడానికి దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవకన్యలాగా ఉంది. అలా ఒక ట్రాన్స్లో ఉన్నట్లు ఆరాధ్యనే చూస్తూ ఉంటాడు. ఇంతలో తన ఫోన్ రింగ్ అవ్వడంతో ఈ లోకంలోకి వచ్చి కాల్ లిఫ్ట్ చేస్తాడు అర్జున్. అప్పుడే వచ్చిన గౌతమి గారికి ఇలా చెప్తాడు అర్జున్. అమ్మ, మామయ్య గారి ఫ్యామిలీ ఎవరూ రావడం లేదు అంట. గౌతమి, ఎందుకు కన్నా? అర్జున్, అది వాళ్ళలో ఎవరికో కుదరలేదంటమ్మా. అవునా? అయ్యో, ఇలా అయ్యిందేంటి అని అనుకుంటుంది. అప్పటికే ఇది తెలిసిన విషయమే అయినా ఎందుకో ఆరాధ్యకి చాలా బాధగా ఉంటుంది. కానీ అది కనిపించనివ్వకుండా మేనేజ్ చేస్తుంది. కానీ అది అర్జున్ గమనిస్తాడు. తర్వాత ఇద్దరి చేత వ్రతం జరిపిస్తారు. వచ్చిన వాళ్ళందరూ మీ కోడలు చాలా బాగుంది అని గౌతమితో అంటారు. దానికి ఆమె చాలా మురిసిపోతుంది. అందరూ వెళ్ళిపోయాక ఇద్దరిని పక్కపక్కన నిల్చోబెట్టి దిష్టి తీస్తారు. అర్జున్ ఎందుకు ఇవన్నీ అంటే, వచ్చిన వాళ్ళు అందరి కళ్ళు మీ మీదే ఉన్నాయి అని అంటుంది గౌతమి. ఇద్దరూ తినేశాక రెస్ట్ తీసుకోమని పంపిస్తారు. తర్వాత ఇద్దరి జాతకాల ప్రకారం ఈరోజు రాత్రికే శాంతి ముహూర్తం కుదిరింది. రూమ్లో ఆరాధ్యని రెడీ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఎందుకో చాలా అలజడిగా అనిపిస్తుంది. అసలు ఇప్పటి వరకు తనతో మాట్లాడలేదు. అలాంటిది ఇప్పుడు ఎలా తన జీవితం అతనితో పంచుకోవాలి అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది. తర్వాత గౌతమి గారు వచ్చి పాల గ్లాస్ ఇస్తారు. ఆరాధ్య ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆవిడ ఆరాధ్య నుదుటి మీద ముద్దు పెట్టి జాగ్రత్తలు చెప్పి లోపలికి పంపిస్తారు. రూమ్లో అర్జున్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. అది చూసి ఆరాధ్య అక్కడే ఆగిపోతుంది. చాలాసేపటి తర్వాత అర్జున్ ఆరాధ్యను గమనించి తనని పిలుస్తాడు. అర్జున్, ఆద్య అక్కడే ఆగిపోయావే, ఇలారా అని అంటాడు. ఆరాధ్యకు కొత్తగా ఉంటుంది. ఇప్పటి వరకు తనను ఆరాధ్య అని పిలిచేవారే, కానీ ఇప్పుడు అర్జున్ ఆద్య అంటే చాలా బాగుంది తనకు. కానీ అక్కడ నుంచి కదలదు. అర్జున్ వచ్చి ఆద్యను దగ్గర ఉండి మరీ తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెడతాడు. తను అక్కడే ఉన్న కౌచ్లో కూర్చుని ఆరాధ్యనే చూస్తూ ఉంటాడు. కొంచెంసేపు మౌనంగా తననే చూస్తూ ఆద్య అని పిలుస్తాడు. తను ఏంటి అన్నట్లుగా కళ్ళెత్తి అతని వైపు చూస్తుంది. అర్జున్ మాట్లాడుతూ, నీకు మన బంధాన్ని యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది అని నాకు తెలుసు. ఎందుకంటే మనం అసలు పెళ్ళికి ముందు మాట్లాడుకున్నది లేదు. ఎంగేజ్మెంట్ కూడా లేకుండా డైరెక్ట్గా పెళ్లి చేసేసుకున్నాం. అసలు ఒకరి గురించి ఒకరికి తెలియకుండా పక్క పంచుకోవడం అంటే చాలా కష్టమవుతుంది. అందుకని ముందు మనం మంచి ఫ్రెండ్స్గా ఉందాం. తర్వాత ఇద్దరికి ఓకే అయితే అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం. ఏమంటావు అని ఆద్యను అడుగుతాడు. ఆరాధ్యకు చాలా షాకింగ్గా ఉంది. ఎందుకు అంటే ఇప్పటివరకు తను ఏం చెప్పాలని అనుకుందో అవే మాటలు అర్జున్ నోటి నుంచి వచ్చేసరికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అర్జున్ తన చేతిని ముందుకు చాపి ఫ్రెండ్స్ అని అడుగుతాడు. ఆద్య కూడా చెయ్యి అందిస్తుంది. తర్వాత చాలా అలసిపోయాను, కానీ ఇంకా పడుకుందామా అని అడుగుతాడు. సరే అని ఇద్దరు నిద్రకు ఉపక్రమిస్తారు. అర్జున్ సోఫాలో, ఆద్య బెడ్ మీద. ఎంత వద్దు అన్నా కూడా తనను బెడ్ మీద పడుకోమంటాడు. ఇక చేసేది ఏమీ లేక బెడ్ మీద పడుకుని పోతుంది. పడుకోగానే ఆద్యకు నిద్ర పట్టేస్తుంది. తన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే అర్జున్ ఎలా రియాక్ట్ అవుతాడో అనుకున్న తనకు అర్జున్ చాలా కూల్గా రియాక్ట్ అయ్యేసరికి తన మీద మంచి ఒపీనియన్ వస్తుంది. ఇక్కడ అర్జున్ చాలా ప్రశాంతంగా ఉన్న ఆద్య మొహాన్ని చూస్తూ, నీ కళ్ళలో ఏదో బాధ చూసా బంగారం, అది పోగొట్టి ఎలా అయినా నీ కళ్ళలో ఆనందం వచ్చేలా చేస్తా. అప్పటి వరకు నీకు దూరంగానే ఉంటా అని అనుకుంటూ ఎప్పటికో పడుకుంటాడు. నెక్స్ట్ డే ఆద్య లేచేసరికి అర్జున్ చిన్న పిల్లాడిలాగా ముడుచుకుని పడుకుని ఉంటాడు. చూడడానికి చాలా ముద్దుగా ఉంటాడు. అతన్ని అలా చూడగానే ఆద్య పెదాల మీద నవ్వు వస్తుంది. తను వెళ్ళి ఫ్రెష్ అయ్యి అద్దం ముందు కూర్చుని రెడీ అవుతుంది. ఇంతలో అర్జున్ లేచి తన ముందు ఉన్న ఆద్యనే చూస్తూ ఉంటాడు. తనను ఎవరో పట్టి చూస్తున్నట్లు అనిపించి వెనకకు తిరుగుతుంది. అర్జున్ ఆద్య అలా తిరగగానే తడబడి గుడ్ మార్నింగ్ చెప్తాడు. ఆద్య కూడా చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ అని చెప్తుంది. అర్జున్ టవల్ తెచ్చుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. తను వచ్చాక ఇద్దరూ రెడీ అయ్యి కిందకి వెళ్ళారు. ఆరాధ్య వాళ్ళ అత్తగారికి హెల్ప్ చేయడానికి వంటగదిలోకి వెళ్తుంది. అర్జున్ సోఫాలో కూర్చుని స్వాతితో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత అందరూ కలిసి టిఫిన్ చేస్తారు. అర్జున్ పని ఉంది అని బయటకు వెళ్ళిపోతాడు. ఆద్య వాళ్ళ అత్తగారితో కొంచెంసేపు మాట్లాడి లంచ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. నీకెందుకమ్మా ఈ పనులు అన్నా కూడా వినదు. అలా రోజులు గడుస్తాయి. అర్జున్ ఆద్యాల మధ్య స్నేహం ఏర్పడుతుంది.
ఒకరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆద్య గట్టిగా అరుస్తూ ఉలిక్కిపడి లెగుస్తుంది. ఆ అరుపుకి అర్జున్ మేల్కొని ఆద్యను చూడగా తను ఏడుస్తూ ఉంటుంది. వెంటనే అర్జున్ తన దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడుగుతాడు అనునయంగా బుజ్జగిస్తూ. కానీ ఆద్య చెప్పే పొజిషన్లో లేదు. వెంటనే తనను తన గుండెకు హత్తుకుంటాడు. ఆద్య విడిపించుకోవడానికి చూస్తుంది కానీ అర్జున్ ఇంకా గట్టిగా తన ఎదకు హత్తుకుంటాడు. కొంచెం సేపటికి నార్మల్ అయ్యి నిద్రలోకి జారుకుంది. అర్జున్ మనసులో, ఎందుకు బంగారం ఇంత భయపడుతున్నావు? నీ భయం ఏదైనా సరే దాన్ని నేను దూరం చేస్తా అని చిన్నగా అంటున్నట్టు నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. అలా ఆలోచిస్తూ నిద్రపోతాడు. ఆద్య ప్రాబ్లం ఏమై ఉంటుందా అని. ఉదయం ఆద్యకు మెలకువ రాగానే లెగవడానికి ట్రై చేస్తుంది కానీ తన వల్ల కాదు. ఎందుకని చూస్తే అర్జున్ తనను గట్టిగా హక్ చేసుకుని పడుకుని ఉంటాడు. తనకేమీ అర్థం కాదు కానీ అర్జున్ తనకు అంత దగ్గరగా ఉండడం బాగా నచ్చుతుంది. ఆద్య కదలగానే అర్జున్కి మెలకువ వస్తుంది. చిన్నగా నవ్వుతూ గుడ్ మార్నింగ్ అని చెప్పాడు. ఆద్య కూడా గుడ్ మార్నింగ్ అని చెప్తుంది. ఇద్దరు ఉన్న పొజిషన్ చూసుకుని కొంచెం ఇబ్బందిగా కదులుతాడు అర్జున్. తన చేతులు తీయగానే ఆద్య టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. తను రాగానే అర్జున్ కూడా ఫ్రెష్ అయి వస్తాడు. ఇద్దరికి ఒకరినొకరు చూసుకోవాలంటే ఏదో తెలియని అలజడిగా ఇబ్బందిగా ఉంది. తర్వాత ఇద్దరు నార్మల్ అయిపోతారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఇద్దరు ఇంకా క్లోజ్ అయిపోతారు. ఒకసారి అర్జున్ కంపెనీ పని మీద చెన్నై వెళ్ళవలసి వస్తుంది. ఇంటికి వచ్చి ఈ విషయం ఆద్యకు చెప్తాడు. ఆద్య చాలా బాధపడుతుంది. అర్జున్ ఆద్యను దగ్గరగా తీసుకుంటాడు. తను ఇంకా గట్టిగా హక్ చేసుకుని మౌనంగా ఉండిపోతుంది. అర్జున్ తన తల నిమురుతూ ఉంటాడు. ఇంకా చాలాసేపటి వదిలి ఎన్ని రోజులు అని అడుగుతుంది. 5 days అని చెప్తాడు. ఇంకా డల్ అయిపోతుంది. కానీ ఇలా ఉంటే అర్జున్ వెళ్ళడు అని తనను తను కంట్రోల్ చేసుకుంటూ సరే నేను లగేజ్ ప్యాక్ చేస్తా అని అక్కడి నుంచి ఇంకో మాట మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి అర్జున్ సోఫాలో కూర్చుని ఉంటాడు. ఆద్య తన పనులన్నీ పూర్తి చేసి వీళ్ళ గదిలోకి వస్తుంది. వచ్చి అర్జున్ ముందు నిల్చుంటుంది. అర్జున్ తల ఎత్తి ఏమయ్యిందిరా అని అడుగుతాడు. అయినా ఏమీ సమాధానం చెప్పదు. అర్జున్ ఆద్య చేయి పట్టుకుని తనను తన ఒడిలో కూర్చోబెట్టుకుని తన చేతిని చేతిలోకి తీసుకుని ఏమైంది బంగారం అని అడుగుతాడు. ఆద్య అర్జున్ని గట్టిగా హక్ చేసుకుని ఉండిపోతుంది. అర్జున్ కూడా తన చుట్టూ చేతులు వేసి ఇంకా పొదివి పట్టుకుంటాడు. ఇద్దరూ చాలాసేపు మౌనంగా ఉండిపోతారు. కొంచెం సేపటికి నాకు నీ ఎదపై పడుకోవాలని ఉంది అని అతని తల ఎత్తి అర్జున్ కళ్ళలోకి చూస్తూ అడుగుతుంది. అర్జున్ చిన్నగా నవ్వి సరే పద అని బెడ్ మీద పడుకుని ఆద్యను తన ఎదపై పడుకోబెట్టుకుని తన చుట్టూ చేతులు వేసి పడుకుంటాడు. ఆద్య అర్జున్ గుండె చప్పుడు వింటూ నిద్రలోకి జారుతుంది. అర్జున్ కూడా తన నుదుటిన ముద్దు పెట్టుకుని మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. నెక్స్ట్ డే అర్జున్ లేచి చూసేసరికి ఆద్య చిన్నపిల్లలా ముడుచుకుని తన మెడవంపులో తల పెట్టుకుని పడుకుని ఉంటుంది. అర్జున్ తనని అలా చూడగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చిన్నగా నుదుటి మీద ముద్దు పెట్టుకుని తను డిస్టర్బ్ అవ్వకుండా లేచి ఫ్రెష్ అవుతాడు. ఇంతలో ఆద్య కూడా లేస్తుంది. రెడీ అయ్యి టిఫిన్ రెడీ చేస్తుంది. అర్జున్ టిఫిన్ చేసేసి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. అర్జున్ ఆద్యకి తన ఫోన్ రూమ్లోనే మర్చిపోయా తీసుకురమ్మని చెప్తాడు. సరే అని వెళ్తుంది కానీ అక్కడ కనిపించదు. కొంచెంసేపటికి అర్జున్ కూడా రూమ్లోకి వెళ్తాడు. ఆద్య ఫోన్ కనిపించలేదు అని చెప్తుంది. అర్జున్ వెంటనే తనను గట్టిగా హక్ చేసుకుని ప్లీజ్ నువ్వు నేను వెళ్ళే వరకు బయటకు రాకు, నిన్ను చూస్తే నేను వెళ్ళలేను అని చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టుకుని తన పాకెట్లో ఉన్న ఫోన్ తీసుకుని కిందకి వెళ్ళిపోతాడు. అమ్మ దొంగ అనుకుంటుంది ఆద్య మనసులో. ఆద్యకి చాలా కష్టంగా ఉంటుంది అర్జున్ని వదిలి ఉండడం. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ తనను తాను బిజీగా ఉంచుకుంటుంది. ఎందుకంటే ఖాళీగా ఉంటే అర్జున్ గుర్తు వస్తాడు అని. అర్జున్కి కుదిరినప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఏమాత్రం సమయం దొరికినా ఆద్యతోనే మాట్లాడుతూ ఉంటాడు. అలా 3 రోజులు అయిపోతాయి. 3వ రోజు ఫోన్ చేసినప్పుడు నెక్స్ట్ 2 days కాల్ చేయడం కుదరదు అని చాలా బిజీగా ఉంటాను అని చెప్తాడు. అర్జున్ వెళ్ళినప్పటి నుంచి ఒక్కో క్షణం ఒక్కో యుగంలాగా అనిపిస్తుంది ఆద్యకి. అందులోనూ ఈ 2 రోజులు ఫోన్ చేయను అంటే ఏదో తెలియని దిగులుగా ఉంది. తనకు నెక్స్ట్ డే ఉదయం లేచి ఫ్రెష్ అయ్యి అందరికీ కాఫీ టిఫిన్ రెడీ చేస్తుంది. అలా చేస్తున్నంతసేపు అర్జున్ గుర్తు వస్తూనే ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక సంఘటన గుర్తుకు వస్తుంది. ఒకరోజు ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి ఎవరితో పెళ్లికి వెళ్తారు. అర్జున్ ఆరాధ్య మాత్రమే ఉంటారు ఇంట్లో. ఆద్య ఎప్పట్లానే రెడీ అయ్యి కాఫీ పెట్టడానికి వెళ్తుంది. అప్పుడే అర్జున్ లేచి రెడీ అయ్యి కిచెన్లోకి వస్తాడు. ఆద్య ఒక్కతే కష్టపడుతోంది అని తను కూడా హెల్ప్ చేస్తా అని అంటాడు. ఆద్య ఎంత వద్దు అన్నా వినకుండా ఇక చేసేదేమీ లేక సరే అంటుంది. అర్జున్ పూరీ చేయడానికి పిండి కలిపి దాన్ని పూరీలులాగా ఒత్తుతున్నాడు. ఫస్ట్ టైం బాగానే చేశాడు కానీ తర్వాత బాగా ఫోర్స్ పెట్టేసరికి అక్కడ ఉన్న పిండి మొత్తం అర్జున్ మీద పడిపోయింది. అది చూసి ఆద్య బాగా నవ్వుతుంది. ఎంతలా నవ్వి తన కళ్ళలో నుంచి నీళ్లు వచ్చే వరకు అంత ఆద్య నవ్వుతూ ఉంటే అలానే చూస్తూ ఉంటాడు. తర్వాత ఆద్య నేను చేస్తాను మీరు ఫ్రెష్ అవ్వండి అని పంపిస్తుంది. అది గుర్తుకు రాగానే ఆద్య మొహంపై చిరునవ్వు వస్తుంది. ఇంతలో వాళ్ళ అత్తమ్మ వచ్చి హాల్లోకి తీసుకుని వెళ్తుంది.
అక్కడ ఉన్న వాళ్ళని చూసి షాక్ అవుతుంది. అలాగే ఆనందం, బాధ, కోపం అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి. ఒక్కసారిగా వాళ్ళ అమ్మమ్మని పట్టుకుని ఏడ్చేస్తుంది. అంతలోనే తేరుకుని, నువ్వు కూడా నన్ను చూడడానికి ఇన్ని రోజులు పట్టిందా అని చిరుకోపంగా అడుగుతుంది. దానికి వాళ్ళ అమ్మమ్మ, అది కాదు తల్లి, నిన్ను చూడకుండా నేను ఉండగలనా? కానీ రాలేని పరిస్థితి, నీకు తెలుసు కదా అమ్మ అని బుజ్జగిస్తూ అంటారు. దానికి ఆద్య కోపం కొంచెం తగ్గుతుంది. ఇంతలో వాళ్ళ నాన్న, తల్లి ఎలా ఉన్నావురా అని అడుగుతారు. అది విన్న ఆద్యకి చాలా షాకింగ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న తనతో ప్రేమగా మాట్లాడి 10 ఏళ్ళు అయిపోయాయి. వాళ్ళ నాన్న ఆద్య దగ్గరగా వచ్చి తల నిమురుతూ, ఈ నాన్నను క్షమిస్తావా అమ్మా అని కన్నీళ్లతో అడుగుతాడు. అంతే. వాళ్ళ నాన్నను హక్ చేసుకుని ఏడుస్తూ, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి నాన్న, మీరు ఏం చేశారని అని అంటుంది. లేదు తల్లి, ఎవరెవరి మాటలు నమ్మి నేను నిన్ను అనకూడని మాటలు అన్నీ అన్నాను. నిన్ను చాలా బాధ పెట్టాను. నీకు ఇష్టమో కాదో కూడా తెలుసుకోకుండానే పెళ్లి చేసేశాను. కనీసం పెళ్ళి అయ్యాక నిన్ను చూడడానికి కూడా ఇక్కడికి రాలేదు. పైగా మిమ్మల్ని మన ఇంటికి కూడా తీసుకురాలేదు. ఇన్ని తప్పులు చేస్తే మీరు ఏం చేశారని అడుగుతున్నావా తల్లి అని బాధగా అన్నాడు. వాళ్ళ పిన్ని కూడా వచ్చి క్షమాపణ అడుగుతుంది. అయ్యో పిన్ని, నువ్వు కూడా ఏంటి అని వాళ్ళ పిన్నిని కూడా హక్ చేసుకుని ఏడుస్తుంది. ఆ తర్వాత అందరికీ తన చేతితో వంట చేసి పెడుతుంది. తిన్నాక వాళ్ళు ఆద్యని తీసుకుని వెళ్తామని గౌతమి గారిని అడుగుతారు. గౌతమి, దానిదేముందండి, మీ కూతురు ఇష్టం మీ ఇష్టం అని అంటుంది. దానితో ఆద్య వచ్చి ఆవిడ్ని హక్ చేసుకుని, లేదు అత్తమ్మ, మీరు చెప్తేనే నేను వెళ్తాను అని అంటుంది. దానికి ఆవిడ, నా బంగారం అని నుదుటిన ముద్దు పెట్టుకుని సంతోషంగా వెళ్ళిరా అమ్మా అని అంటుంది. వాళ్ళు ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ చూసి ఆద్య ఫ్యామిలీకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. తర్వాత తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లగేజీ ప్యాక్ చేసుకుని అర్జున్కి కాల్ చేస్తుంది. కానీ అది స్విచ్ ఆఫ్ అని రావడంతో కొంచెం నిరాశపడిన వాళ్ళ నాన్న ఇంతకాలానికి మాట్లాడారు అని సంతోషపడుతుంది. అందరూ కలిసి ఆద్య వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ తనకి దిష్టి తీసి కుడికాలు పెట్టి రమ్మంటారు. ఆ రోజు వాళ్ళ నాన్న పిన్ని కలిసి ఆద్యకు తినిపిస్తారు. అలా ఆ రోజు అంతా చాలా సంతోషంగా గడిచిపోతుంది. కానీ దిగులంతా అర్జున్ కాల్ చేయలేదు అని, ఇంత మంచి విషయం తనకు చెప్పలేదు అని. ఇంతలో వాళ్ళ అమ్మమ్మ తన రూమ్లోకి వస్తుంది. ఆద్య, అమ్మమ్మ, అసలు ఏం జరిగింది? నాన్న నన్ను చూడడానికి కూడా ఇష్టపడరు కదా, అలాంటిది నన్ను ఇంత ప్రేమగా ఎలా చూస్తున్నారు? పిన్ని కూడా నన్ను చాలా బాగా చూస్తుంది. అసలు ఏం జరిగిందమ్మమ్మ? దానికి అమ్మమ్మ, అంతా మా మనవడు చేశాడు బంగారం. అంటే అర్జున్ గారా? అసలు ఏం జరిగింది చెప్పమ్మమ్మ. అమ్మమ్మ, చెప్తానమ్మా చెప్తాను అని ఇలా చెప్తుంది. ఒక 4 రోజుల క్రితం, అంటే అర్జున్ చెన్నై వెళ్ళే ముందు రోజు, అర్జున్ ఆద్య వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఆద్యకు వాళ్ళ నాన్నకు మధ్య అసలు ఏం జరిగిందో అని అడుగుతాడు. అమ్మమ్మ ఇలా చెప్తుంది. ఆద్యకు 10 సంవత్సరాల వయసులో వాళ్ళ అమ్మగారు ఆరోగ్యం బాగాలేదని చనిపోతారు. తర్వాత అందరూ బలవంతం మీద ఆద్య వాళ్ళ నాన్న 2వ పెళ్లి చేసుకున్నారు. కానీ ఆవిడకి ఆద్య అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉండేది. కానీ ఇవి ఏమీ కూడా ఆద్య వాళ్ళ నాన్నకు చెప్పేది కాదు. వాళ్ళ పిన్ని పక్కింటి వాళ్ళతో కలిసి ఆద్యని చాలా మాటలు అనేది. వాళ్ళు కూడా వాళ్ళ నాన్నకు ఆద్య గురించి తప్పుగా చెప్పేవారు. ఇవి అన్ని నిజాలు అని నమ్మి వాళ్ళ నాన్న ఆద్యను చాలా మాటలని మాట్లాడడం మానేశారు. కొన్ని రోజులకు అసలు చూడడానికి ఇష్టపడలేదు. అలా అర్జున్ సంబంధం వస్తుంది, కనీసం తనను ఇష్టమా అని అడగకుండా పెళ్లి చేసేశారు బాధ్యత తీర్చుకోవడానికి అని చెప్పి బాధపడుతుంది. అర్జున్ ఆవిడను ఓదార్చి ఆద్య వాళ్ళ నాన్న ఇంటికి బయలుదేరుతాడు. ఆద్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న పిన్ని కూర్చుని ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మామయ్య అని పిలుస్తాడు. అప్పుడు అర్జున్ని చూసి రెండల్లుడు గారు అని మర్యాదలు చేస్తారు. అందరి బాగోగులు అడుగుతారు కానీ ఆద్య గురించి మాత్రం అస్సలు మాట్లాడరు. అది గమనిస్తాడు అర్జున్. అర్జున్ ఇలా అన్నాడు, మామయ్య, మీకు ఆద్యకి ఉన్న గొడవలు ఏంటో నాకు తెలియదు, కానీ తను లేచిన దగ్గర నుండి పడుకునే వరకు మీ గురించే మాట్లాడుతుంది. ఎంతలా అంటే మీరు తనను ఎంతలా అసహించుకుంటున్నారో అంతలా మిమ్మల్ని ప్రేమిస్తోంది మీ అమ్మాయి. ఒక్కసారి అయినా వాళ్ళ నాన్న తనను ప్రేమగా దగ్గరకు తీసుకుంటారని ఆ పిచ్చిది రోజూ బాధపడుతుంది. మీకు కూడా తెలుసు కదా మామయ్య, తను మీ కూతురు, ఏ తప్పు చేయదు అని. మరి ఎందుకు అంతలాగా తనని దూరం ఉంచుతున్నారు? అత్తయ్య, తను కూడా మీ కూతురు లాంటిది కదా, మరి తను అంటే మీకు ఎందుకు అంత చిన్న చూపు? తను ఎప్పుడు మా పిన్ని ఇలా వంట చేస్తుంది, ఆ కూర బాగా చేస్తుందని ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. కానీ మీకు ఎందుకు ఆద్య అంటే అస్సలు ఇష్టం ఉండదు? తను మీ సవితి కూతురనా? మీరు ఎలా అనుకున్నా అది మాత్రం మిమ్మల్ని తన తల్లిలాగానే చూసుకుంటుంది. నా బంగారం ఎంత మంచిది కాకపోతే కనీసం నా పేరు కూడా తెలియకుండా మీరు చెప్పారని నన్ను పెళ్లి చేసుకుంది. చెప్పండి, నేను చెప్పవలసింది చెప్పా. ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. ఇంకా నేను బయలుదేరుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళు చేసిన తప్పులు అన్నింటికీ పశ్చాత్తాపం పొంది, నీ మీద ప్రేమ కలిగింది తల్లి, నిన్ను చూడడానికి వచ్చారు, అంతా నీ కోసం. నా మనవడు బంగారం, అమ్మ నీ గురించి ఎంత బాగా మాట్లాడాడు అని చెప్పి అక్కడి నుంచి
కాసేపు కూర్చుని వెళ్ళిపోతుంది ఆవిడ. ఆద్య అర్జున్ని గుర్తు తెచ్చుకుని, నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం, అసలు నేను నీకు ఏం చేశాను అని, కనీసం భార్యగా పంచాల్సిన సుఖం కూడా నేను నీకు పంచలేదు అని అర్జున్తో తను గడిపిన క్షణాలను తలుచుకుని ఎప్పటికో పడుకుంటుంది. నెక్స్ట్ డే లేచేసరికి తన మీద ఏదో బరువుగా ఉండడంతో పక్కకు చూసేసరికి అర్జున్ తనని గట్టిగా హగ్ చేసుకుని తన మెడవంపులో తల పెట్టుకుని పడుకుని ఉంటాడు. అర్జున్ని అక్కడ చూసేసరికి ఆద్యకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలా అర్జున్నే చూస్తూ ఉంటుంది. ఇంతలో అర్జున్కి కూడా మెలకు వచ్చి చూసేసరికి ఆద్య తననే చూస్తుంది. ఆద్య కళ్ళలోకి చూస్తూ, ఏంటి మేడం, అంత అందంగా ఉన్నానా, మరీ అలా చూస్తున్నావు అని కన్ను కొడతాడు. ఆద్య అమాంతం తన పెదాలను అందుకుంటుంది. అనుకోని ఈ పరిమాణానికి అర్జున్ షాక్ అయినా కూడా తనకి సహకరిస్తాడు. అలా ఆ ముద్దు ఎంతసేపు జరిగిందో కూడా తెలియదు. తర్వాత ఇద్దరికి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది అని మెల్లగా ఇద్దరి పెదవులు విడిపడతాయి. అర్జున్, ఏంటి బంగారం, ఇంత మిస్ అయ్యావా అని అడుగుతాడు. కానీ ఆద్య ఏమీ మాట్లాడకుండా అర్జున్ని చూస్తూ తన ఎదపై తలపెట్టుకుని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అర్జున్కి అర్థమవుతుంది తనను ఎంతలా మిస్ అయ్యింది అనేది. అందుకే ఏమీ మాట్లాడకుండా ఇంకా గట్టిగా హగ్ చేసుకుని నిశ్శబ్దంగా పడుకుంటాడు. కొంచెంసేపటికి, థ్యాంక్స్ అర్జున్, నా లైఫ్లోకి వచ్చినందుకు. అసలు నాన్న కనీసం నన్ను చూడకపోతారా అని అనుకునేదానిని, కానీ అలాంటిది ఇప్పుడు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. ఇది అంతా నీ వల్లే అయ్యింది అర్జున్. అర్జున్, బామ్మ చెప్పిందా? ఆద్య అవును చెప్పగానే చాలా సంతోషంగా అనిపించింది. తెలుసా, అసలు నేను నీకేం చేశాను అర్జున్, కనీసం నీతో ఒక భార్యగా చేయవలసింది కూడా చేయలేదు కదా. మరి నేను అంటే నీకు ఎందుకు అంత ప్రేమ, ఏమిటి నా మీద నమ్మకం? అర్జున్, చూడు బంగారం, భార్య అంటే ఆ పని చేయడం మాత్రమే కాదు, లైఫ్ లాంగ్ ఒక ఫ్రెండ్ లాగా తోడుండడం, మనకు అలసటగా ఉన్నప్పుడు ప్రేమగా మాట్లాడడం, అది నువ్వు ఎప్పుడూ చేస్తూనే ఉన్నావు. అందుకే నువ్వు అంటే అంత ప్రేమ అనేది చాలా చిన్న మాట అవుతుంది. నువ్వు నా ప్రాణం రా. ఆద్యకి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ప్రేమగా అర్జున్నే చూస్తూ ఉంది. అర్జున్, మేడం తర్వాత చూద్దురులే కానీ ముందు చాలా ఆకలిగా ఉంది అని అంటాడు. అసలే నిన్నంతా ఏమీ తినలేదు ఆద్య. అసలు మీరు ఎప్పుడొచ్చారు? అర్జున్, నిన్న రాత్రి వచ్చా. బామ్మకి కాల్ చేస్తే తనే డోర్ తీసింది. నిన్ను లేపుదాం అనుకున్నా కానీ నువ్వు పప్పీ ఫేస్ పెట్టుకుని పడుకున్నావు. లేపాలి అనిపించక లేపలేదు. అవన్నీ తర్వాత, ముందు ఏమైనా పెట్టు బంగారం. ఆద్య, అయ్యో, నిన్ను చూసిన ఆనందంలో మర్చిపోయాను. ఫ్రెష్ అవ్వు, నేను వెళ్ళి ఏమైనా చేసుకుని వస్తా. అర్జున్, మరి నువ్వు ఫ్రెష్ అవ్వవా? ఆద్య, నేను అమ్మమ్మ రూమ్లో ఫ్రెష్ అవుతానులే అర్జున్. ఎందుకు, ఇద్దరం కలిసే అవుదాం పదా అని కన్ను కొడతాడు. నీకు అస్సలు సిగ్గులేదు, ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను వెళ్తున్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్తున్న ఆద్యనే చూస్తూ, చిన్నప్పటి నుంచి ఎన్ని బాధలు పడ్డావు బంగారం, ఇంకా నీకు చిన్న కష్టం కూడా రాకుండా నేను చూసుకుంటా అని మనసులో అనుకున్నాడు. తర్వాత ఇద్దరు ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి ఆ రోజుకి అక్కడే ఉండి నెక్స్ట్ డే అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఇద్దరూ ఇంతకు ముందు కన్నా ఇంకా క్లోజ్ అయిపోయారు. ఇద్దరూ కలిసి సంతోషంగా ఉంటున్నారు. ఒకరోజు అర్జున్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ పెళ్ళికి వెళ్తారు. అర్జున్ కూడా లేట్ అవుతుంది అని ఆద్యాని కాల్ చేసి చెప్తాడు. అలా అర్జున్ వచ్చేసరికి ఇల్లంతా సైలెంట్గా ఉంటుంది. ఆద్య అని పిలుస్తాడు. ఇంతలో తన ఫోన్కు మెసేజ్ వస్తుంది. అది చూసి చిన్నగా నవ్వుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఫ్రెష్ అయ్యాక బెడ్ మీద ఒక డ్రెస్, దాని కింద ఒక చిన్న స్లిప్ ఉంటుంది. అది వేసుకుని రెడీ అవుతాడు. తర్వాత డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఫుడ్ తినేస్తాడు. హ్యాండ్ వాష్కి వెళ్తే అక్కడ కమ్ టు ద టెర్రస్ అని రాసి ఉంటుంది. హ్యాండ్ వాష్ చేసుకుని టెర్రస్ మీదకి వెళ్తాడు. అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ చూసి షాక్ అవుతాడు. అక్కడ మొత్తం బెలూన్స్తో నిండి ఉంటుంది. ఇంతలో ఆద్య వైట్ శారీలో చూడడానికి దేవకన్యలాగా మెరిసిపోతుంది. ఫ్లవర్స్ బొకే పట్టుకుని నీస్ మీద కూర్చుని హ్యాపీ బర్త్డే అర్జున్ అని చెప్తుంది. అర్జున్కి చాలా హ్యాపీగా ఉంటుంది. వెంటనే తనని లేపి హక్ చేసుకుంటాడు. తర్వాత ఇద్దరూ కలిసి కేక్ కట్ చేస్తారు. తర్వాత అర్జున్ కళ్ళు మూసి ముందుకు తీసుకువెళ్తుంది. అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ని చూసి, నిజంగా నీకు ఇష్టమేనా అని అడుగుతాడు. ఆద్య తిగ్గుపడుతూ అర్జున్ ఎదలో తలదాచుకుంటుంది. ఆ రాత్రి ఇద్దరికీ మర్చిపోలేని రాత్రిగా మిగిలిపోతుంది. అర్జున్ ఆరాధ్యగా ఉన్న వాళ్ళు అర్జునారాధ్యగా అవుతారు. సరిగ్గా 9 నెలల తర్వాత ఆపరేషన్ ముందు కంగారుగా తిరుగుతూ ఉంటాడు. అర్జున్ లోపల ఆద్య నొప్పులతో అరుస్తూ ఉంటుంది. ఇంతలో ఒక చిన్న ఏడుపు వినిపిస్తుంది. అందరూ చాలా సంతోషపడతారు. ఇంకో 5 నిమిషాల తర్వాత ఇంకో చిన్న ఏడుపు వినిపిస్తుంది. అది విని అర్జున్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. డాక్టర్ బయటకు వచ్చి, మీకు ట్విన్స్ పుట్టారు, ఒక పాప ఒక బాబు. బాబు 5 నిమిషాలు పెద్ద పాప కంటే. ఇంకొంచెం సేపటి తర్వాత రూమ్లోకి షిఫ్ట్ చేస్తాం, అప్పుడు వెళ్ళి చూడండి అని చెప్పి వెళ్ళిపోతారు. అర్జున్ లోపలికి వెళ్ళి ఆదమర్చి నిద్రపోతున్న ఆద్యని చూసి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. ఆ స్పర్శకు ఆద్యకు మెలకువ వస్తుంది. థ్యాంక్స్ బంగారం, నీ వల్ల నా లైఫ్లో డబుల్ హ్యాపీనెస్ వచ్చింది అని అంటాడు. ఇంతలో నర్స్ పిల్లలను తీసుకువచ్చి అర్జున్ చేతికి ఇస్తుంది. అర్జున్ ఆ క్షణంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళ
చిన్న చిన్న కాళ్ళని ముద్దు పెట్టుకుంటాడు. అలా చిన్న చిన్న ఆనందాలతో వాళ్ళ లైఫ్ హ్యాపీగా సాగుతుంది.